Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Sreeja. So ఇవాళ వీడియోలో ఏంటంటే మనము బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకి బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనకి సెమిస్టర్ వైజ్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇయర్లీ 2 semesters ఉంటాయి. మనకి 3 years కాబట్టి టోటల్గా 6 semesters అయితే ఉంటాయి. సో మనము ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే 10+2 ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు ఏ స్ట్రీమ్ అయినా కూడా మీరు ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే మీకు మినిమం మార్క్స్ వచ్చేసి 50 to 60% మార్క్స్ అనేవి ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఎవరైతే 17 నుండి 25 లోపు ఉంటారు కదా వాళ్ళైతే ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్. సో మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మెరిట్ బేస్డ్ అయితే ఉంటుంది. బట్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే వాళ్ళు ఓన్గా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. దాంట్లో క్వాలిఫై అయ్యి మీరు ఆ కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సెమిస్టర్ వైజ్గా అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, మెడికల్ టెర్మినాలజీ ఉంటుంది, హెల్త్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెమ్. సెకండ్ సెమ్లో వచ్చేసి హెల్త్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే హాస్పిటల్ సర్వీస్ అనేది ఉంటుంది. సెమిస్టర్లో వచ్చేసి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే పేషెంట్ కేర్ సర్వీస్ అనేది ఉంటుంది, అలాగే మనకి హెల్త్ ఐటీ అనేది ఉంటుంది. సో మనం ఫోర్త్ సెమిస్టర్ చూసుకుంటే అయితే ఆపరేషన్ రీసెర్చ్ అనేది ఉంటుంది, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సెమిస్టర్లో ఉండే సిలబస్. సో మనం ఫిఫ్త్ సెమిస్టర్ అనేది చూసుకుంటే అయితే హాస్పిటల్ లాస్ అనేది ఉంటుంది, క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అలాగే మెడికల్ ఎథిక్స్ అనేటివి ఫిఫ్త్ సెమిస్టర్ సిలబస్. సో మనం లాస్ట్ 6th సెమిస్టర్ సిలబస్ అనేది చూసుకుంటే అయితే సో మనకి లాస్ట్ 6th సెమిస్టర్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది, అలాగే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, అలాగే వైవా అనేది అయితే ఉంటుంది. సో మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది అయితే ఉంటుంది. సో మనకి కేస్ స్టడీస్ కావచ్చు అండ్ అలాగే హాస్పిటల్ విజిట్స్ అనేవి ఉంటాయి. మనకి 4 to 6 months ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇంటర్న్షిప్ వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనకి ఇంటర్న్షిప్ అనేది అయితే ఉంటుంది. సో మనకి బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క ఫీ అనేది చూసుకుంటే అయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఏంటంటే 20,000 నుండి 50,000 వరకు అయితే ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో చూసుకుంటే మనకి 70,000 నుండి 2 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. వన్స్ మనము ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేశాక మనకి జాబ్ రోల్స్ అనేటివి చూసుకుంటే అయితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటుంది, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది, పేషెంట్ రిలేషన్స్ మేనేజర్గా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది, మెడికల్ రికార్డ్ మేనేజర్గా ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది, అండ్ అలాగే హెల్త్ కేర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్నీ కూడా మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో మనము ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక హైయర్ స్టడీస్ అనేవి ఏముంటాయి అనేది అయితే తెలుసుకుందాం. MBA ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ MHA అనేది ఉంటుంది, PG డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, అండ్ అలాగే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అనేది ఉంటుంది MPH. సో ఇలాంటి హైయర్ స్టడీస్ అన్ని కూడా మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.